అయితే శృతి ఎట్లా చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు చచ్చిపోవచ్చు అనుకుంటున్నారు? అంటే అందరి క్వెషన్ మార్కే ఉంది. మీకు కూడా అదే మాకు క్వెషన్ కూడా మార్క్. అదే క్వెషన్ మార్క్. మేమైతే అసలు మంచిగా నేను మాట్లాడుతుండే. అసలు ఈయన నాకు బండి ఫోన్ సౌండ్ చేసినప్పుడు ఇంటి పక్క ఆయన ఫోన్ చేసిండు. హ్మ్. కొంచెం తొందర అర్జెంట్ రా అన్నాడు. బయట నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తిందాం అనుకుంటున్నా, ఫోన్ చేసిండు. రాగానే ఎందుకు మళ్ళీ ఊకే ఇప్పుడే వస్తుంది కదా నేను అంటే ఏ రాను అర్జెంట్ అంటే విషయం చెప్పట్లేదు అనమాట. టైం జరిగిందన్న జరగలేదు ఇంకా నాకు తెలియదు అప్పటికి. ఫోన్ చేయగానే తొందర ఉరికొచ్చిన. ఇట్లా మెట్లు ఎక్కుతుంటేనే శృతి చనిపోయింది అన్నారు. వచ్చేసరికి అక్కడ పడుకొని పెట్టారు. అప్పటికి దయాకరు ప్రెస్ చేసిండు, నోట్లో పెట్టి ఊదినారు. జరిగింది ఒక 5-10 మినిట్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి. 10 మినిట్స్ అవుతుంది అప్పటికి. వచ్చేసరికి నేను కూడా చూశాను. ఇదంతా స్కిన్ అంతా ఇట్లా ముడతలు అవుతుంది కదా సార్. అదే అంత అవుతుంది కదా పెట్టుకున్నాను. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ నాన్న కూడా ఏమంటుండంటే చనిపోయినప్పుడు నాలుక బయటికి రావాలి కదా, రాలేదు, ఇక్కడ తాడు కూడా లేకుండే వాళ్ళే చంపేసారని కూడా మాట్లాడారు. అప్పుడే వేసుకున్నట్టుంది. ఒక 10-15 మినిట్స్ అవుతుంది సార్. వాస్తవానికి మరి అలా జరిగిందో తెలియదు కానీ 10-15 మినిట్స్లోనే నాలుగు బయటకు రాదు కదా ఎవరికి కూడా. ఒకటి 1 అవర్ 15-20 మినిట్స్ ఉంటేనేమో కొంచెం ఇలా వేలాడే ఉంటుంది. చూపు చూస్తుందంట వీళ్ళు ఇప్పేసరికి. ఆ విధంగా ఇప్పారు వాళ్ళు. దమ్ము తీస్తుందంట. లైట్ చూస్తుంది. వస్తుందంట కొంచెం, అంటే అంతగానం రాలేదు. వీళ్ళకు ఒత్తితే గురుకు మన్నదంట. ఒకసారి 2 సార్లు అన్నదంట గురుకు మన్నదంట.